రోడ్డు పక్కన పార్క్ చేసిన బైక్ కొద్దిసేపట్లో మంటల్లో కాలిపోతే అదే పరిస్థితి కార్లకు వస్తే ఇటీవల నగరాల్లో వెలుగులోకి వస్తున్న ఘటనలివి ప్రజల్లో భయాన్ని పెంచుతున్నాయి. బైక్లు మాత్రమే కాదు, కార్లు కూడా మంటలో కాలిపోతున్నాయి. ఇది సాధారణ ప్రమాదమా, లేక ఎండాకాలం ఎఫెక్టా, లేక మన నిర్లక్ష్యమే కారణమా, అజాగ్రత్త లోపమా? అన్ని వివరాలకు వాచ్ దిస్ స్పెషల్ స్టోరీ. అసలే ఎండాకాలం, రహదారి గుండా వెళుతున్న వాహనాల నుండి ఒక్కసారిగా పొగ, మంటలు. అంతేకాదు, పార్క్ చేసిన వాహనం ఒక్కసారిగా మంటల్లో చిక్కుకుంటున్న దృశ్యాలు మనకు కనిపిస్తున్నాయి. ఇటీవల జరిగిన పలు సంఘటనలు పలువురి వాహనదారులను భయాందోళనకు గురి చేస్తున్నాయి. వరుసగా జరుగుతున్న ప్రమాదాల సిరీస్ బైకులు మాత్రమే కాదు, కార్లు కూడా మంటల్లో కాలిపోతున్నాయి. హైదరాబాద్, బెంగళూరు, చెన్నై, ఢిల్లీ, విజయవాడ వంటి నగరాల్లో ఇలాంటి ఘటనలు తరచూ కనిపిస్తున్నాయి. పార్క్ చేసి వెళ్లిన వాహనం కొద్ది నిమిషాల్లోనే బూడిదగా మారిపోతుంది. ఇక్కడే అసలు ప్రశ్న, వాహనాలు ఎందుకు తగలబడుతున్నాయి? దీనికి ఎండాకాలం ప్రధాన కారణంగా మారుతోందని టెక్నీషియన్స్ చెప్తున్న మాట. ఉష్ణోగ్రతలు రోజురోజుకు పెరుగుతున్నాయి. కొన్ని ప్రాంతాల్లో 45 డిగ్రీల దాకా చేరుతున్నాయి. ఈ వేడి వాహనాలపై నేరుగా ప్రభావం చూపుతుంది. గంటల తరబడి ఎండలో ఉండే వాహనాలు లోపలే వేడి నిల్వ చేసుకుంటున్నాయి. ఈ హీట్ బ్యాటరీలను దెబ్బతీస్తుంది, వైరింగ్ను బలహీనపరుస్తుంది. ప్రత్యేకంగా ఎలక్ట్రిక్ వాహనాల్లో సమస్య మరింత ఎక్కువ. బ్యాటరీ ఓవర్ హీట్ అయితే ఒక్కసారిగా మంటలు చెలరేగే ప్రమాదం ఉంది. లో క్వాలిటీ ఛార్జర్లు, సర్వీసింగ్ లోపాలు, బ్యాటరీ డ్యామేజ్ ఇవి కలిసి ప్రమాదాన్ని పెంచుతున్నాయి. చాలా సందర్భాల్లో ఛార్జింగ్ సమయాల్లోనే లేదా పార్క్ చేసి ఉన్నప్పుడే మంటలు మొదలవుతున్నాయి. ఇక పెట్రోల్ వాహనాల్లో కూడా ప్రమాదం తక్కువ కాదు. ఇంధన లీకేజీ, పాత వైరింగ్, షార్ట్ సర్క్యూట్ ఇవి చిన్నగా కనిపించినా ఒక్క స్పార్క్ సరిపోతుంది. మొత్తం వాహనం క్షణాల్లో మంటల్లో చిక్కుకుపోతుంది. మరో పెద్ద కారణం లోకల్ మాడిఫికేషన్స్, అడిషనల్ లైట్స్, సౌండ్ సిస్టమ్స్, వైరింగ్ మార్పులు. ఇవి స్టైల్ కోసం చేస్తున్న ప్రమాదం మాత్రం ఇక్కడే దాగి ఉంటుంది. చాలా మంది వాహనాలను నేరుగా ఎండలోనే పార్క్ చేస్తున్నారు, కవర్ లేకుండా, షెడ్ లేకుండా. ఇది చిన్న విషయం అనిపించినా అసలు ప్రమాదం ఇక్కడే మొదలవుతుంది. వాహనాల్లో ఉన్న భాగాలు వేడి కారణంగా బలహీనపడతాయి. ఒక్కసారి స్పార్క్ ఏర్పడితే మంటలు వెంటనే వ్యాప్తి చెందుతాయి. ఇంకా ప్రమాదం ఇక్కడితో ఆగిపోదు. ఒక వాహనం మంటల్లో కాలిపోతే పక్కనే ఉన్న వాహనాలను కూడా మంటలు వ్యాపిస్తాయి. అంటే ఒక బైక్ కాదు, పూర్తి పార్కింగ్ ఏరియా ప్రమాదంలో పడే పరిస్థితి వస్తుంది. ఇప్పుడు ప్రజల్లో ఒక అనుమానం పెరుగుతోంది. బైక్ బయట పెట్టినా సేఫ్గా ఉంటుందా? కార్ పార్క్ చేసినా అలాగే దొరుకుతుందా అన్న భయం పెరుగుతోంది. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోలు ఈ భయాన్ని ఇంకా పెంచుతున్నాయి. ఎండాకాలం వాహనాల విషయంలో మరింత జాగ్రత్త అవసరం. సమయానికి సర్వీసింగ్, నాణ్యమైన భాగాలు, ఎండలో పార్కింగ్ తగ్గించడం ఇవి చాలా ముఖ్యమైనవి. చిన్న నిర్లక్ష్యం పెద్ద నష్టానికి దారితీస్తుంది. వాహనం మన అవసరం, కానీ అదే వాహనం ప్రమాదంగా మారకూడదు. జాగ్రత్తగా ఉంటే ఈ ప్రమాదాలను నివారించవచ్చు. వాహనాలు మన జీవితంలో భాగం, కానీ అదే వాహనం ప్రమాదంగా మారితే మన నిర్లక్ష్యం కారణమవుతుంది. ఎండాకాలంలో చిన్న జాగ్రత్త పెద్ద ప్రమాదాన్ని తప్పిస్తుంది. అందుకే జాగ్రత్తగా ఉండండి, సేఫ్గా డ్రైవ్ చేయండి.